ఇక్కడ నారాయణమూర్తి గారు విషయం కక్కుతా ఉన్నారు జనసేన అధినేత మీద. ఆయన 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 అసెంబ్లీకి వెళ్ళడం కూడా ఆయనకి ఇష్టం లేదు. ఆయన మాట్లాడు వెనకాల వైఎస్ఆర్సీపీ మాట్లాడిస్తుంది. తర్వాత ఆయన వ్యక్తిగతంగా మంచోడు నాకు కూడా తెలుసు. కానీ విషయం ఈ విధంగా కాకూడదు. పోతే పోయింది గెలుస్తామని అనుకోవచ్చు. కానీ వంగా గీత గారు మాట్లాడారు. గీత గారి గురించి నాకు కూడా తెలుసు. అయితే పవన్ కళ్యాణ్ గారు చేసిన త్యాగాలు మర్చిపోయి ఆయన ఒక వ్యక్తిగతంగా వెళ్ళడం అనేది సమంజసం కాదు రాజకీయవేత్తగా. కాబట్టి మీ అందుకే అడిగింది, మీ మీద ఉన్న కేసులు విచారణ మీరు ఎవరు కూడా అసెంబ్లీకి దాటలేరు కదా. మీరు చెప్పండి, మీ ద్వారా చెప్పండి. మీరు 24 ఉన్నారు కదా, నాయకులుగా ఉన్నారు కదా. కేసుల విచారణలోకి వస్తే అసెంబ్లీకి దాటగలరా మీరు చెప్పండి. నారాయణమూర్తి గారు దయచేసి ఆగండి. 160 సీట్స్ సార్. శ్రీధర్ గారు, పిల్లా శ్రీధర్ గారు మాట్లాడదు. శ్రీధర్ గారు మీరేమో ప్రచారం చేసి శ్రీధర్ గారికి అన్యాయం చేస్తాడు. అక్కడ శ్రీధర్ గారికి ఇవ్వచ్చు కదా సీటు. 90 అంటే బలంగా వెళ్ళి చీమలు పెట్టిన పొట్టలో వెళ్ళి దూరుతావా? శ్రీధర్ గారికి ఇచ్చి నెగ్గించి ఆయన అసెంబ్లీకి పంపించచ్చు కదా. ఆయన దయచేసి ఆయన పార్టీ కష్టపడి ఆయన చేసింది తప్ప. నారాయణమూర్తి గారు ఆగండి అన్నా, నేను ఒకటి చెప్తాను వినండి అన్న. ఇప్పుడు ఒకటి శ్రీధర్ గారు ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు కూడా తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో ముద్రగడ పద్మనాభం గారు పిఠాపురం నుంచి కూడా పోటీ చేసిన పరిస్థితి ఉంది. సో మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేయడం, ముద్రగడ గారు వైసీపీలో జాయిన్ అవ్వటం, మరి రెండింటిని ఏమన్నా కంపేర్ చేసి చూస్తే మరి ఏదైనా ఇంపాక్ట్ పవన్ కళ్యాణ్ గారి మీద పడే పరిస్థితి ఏమైనా ఉందా? ఆయన పోటీ చేయబోతున్నారు కాబట్టి, మీరు పిఠాపురంలో స్థానికంగా ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు మీకే తెలుస్తాయి. ఇప్పుడు ఇక్కడుండే ప్యానల్లో ఉన్న సభ్యుల వరకు పిఠాపురంతో సంబంధం లేదు, ఈవెన్ నాతో సహా. కానీ అక్కడ వాస్తవం అక్కడ ఏంటి, పవన్ కళ్యాణ్ గారికి ఏ విధమైనటువంటి మద్దతు లభించే అవకాశం ఉంది ముద్రగడ గారు వైసీపీలో ఉన్నప్పటికీ? సార్ ఒకటండి, ముందు మన నారాయణమూర్తి గారు ఇందాక ఒకటి అన్నారు, చీమలు పెట్టిన పుట్టలోకి అది క్లారిటీ ఇచ్చిన తర్వాత ముద్రగడ గారి కోసం వెళ్దాం. చీమలు పెట్టిన పుట్టలోకి పాములు దూరడం కరెక్ట్ కాదు కదా అని చెప్తున్నారండి. సార్ వాస్తవానికి ఇప్పుడు ఆ చీమల్లో నేను ఉన్నాను, జనసేన నాయకులు ఉన్నారు కొంతమంది, మేము అందరూ కూడా టికెట్ ఆశించిందే కాదంటలేదు. ఎందుకంటే మీరు ఏదైతే పొత్తులు అనౌన్స్ అవ్వకముందు కూడా పిఠాపురం ఖచ్చితంగా 3 పోటీలు ఉన్నప్పుడు కూడా ఇది జనసేన గెలిచే నియోజకవర్గాల్లో పిఠాపురం ఫస్ట్ ఉండి ప్లేస్ అండి ఇది. అదేవిధంగా ఆ తర్వాత ఈ రోజు చీమలన్నీ పుట్టబెట్టా అన్నారు కదా, ఈ పుట్టకు మట్టి ఇచ్చిందే జనసేన పార్టీ సార్. ఈ రోజు మేమందరం కూడా ఈ రోజు ఒక డాక్టర్గా ఉండే నేను ఒక రాజకీయంగా కొద్దో గొప్ప నాకంటూ ఒక రికగ్నేషన్ వచ్చిందంటే దానికి కారణం జనసేన పార్టీ, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. అదే విధంగా తెలుగుదేశంలో ఉన్న వారు కూడా ఈ రోజు ఆ ప్లేస్ వచ్చింది, ఆ రికగ్నేషన్ వచ్చిన దానికి కారణం కూడా తెలుగుదేశం. అంటే మన మూలాలు మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు సార్. ఈ రోజు ఒకటి సార్, నేను ఎవరైనా సరే సార్ పార్టీ గుర్తున్నంత వరకే మనకు గౌరవం ఉంటుంది సార్. మన పార్టీకి వ్యతిరేకంగా వెళ్తే ఎవరికి గౌరవం ఉండదండి. కార్యకర్తలు కార్యకర్తలు ఎప్పుడు పార్టీ సింబల్ నమ్ముకుని బతుకుతారు. తెలుగుదేశం కార్యకర్తలు అవనియండి, జనసేన కార్యకర్తలు అవనియండి, వాళ్ళందరూ కూడా జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి కోసం ఉంటారు. అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలు సైకిల్ గుర్తు కోసం మాత్రమే ఉంటారండి. ఎవరి కోసం వాళ్ళంతా ఉండదు. ఎవరో ఒక 10 మంది 20 మంది మన వెనకాల ఉంటారు, వాళ్ళని చూసి మనం మురిసిపోవాల్సిన పరిస్థితి లేదు. రెండోది, పిఠాపురం నియోజకవర్గంలో ఎవరైనా సరే పొత్తు ధర్మాన్ని పాటించాలి సార్. పిఠాపురం నియోజకవర్గం కాదు, ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా. ఎందుకంటే అందరూ డబ్బులు ఖర్చు పెట్టి తిరిగిస్తారు. ఈ రోజు రాజకీయాలు ఏది కూడా ఊరకనే జరిగే ప్రక్రియ ఏం కాదు. ఇలా బయటకు వెళ్ళిన కాడి నుంచి డబ్బులు ఖర్చు అవుతాయండి. సో ఆ ఖర్చుల గురించి నేను ఖర్చు పెట్టేస్తాను, ఇవాళ నాకు అన్యాయం చేస్తున్నారు, మనం ఎవరు బయటకు రావడానికి కుదరదు. ఎందుకంటే రాష్ట్రం దృష్టిలో పెట్టుకుంటే ఇండివిజువల్ గా ఎవరు గొప్ప కాదండి. రాష్ట్ర భవిష్యత్తు కోసం పొత్తు ఉంది కాబట్టి ఈ పొత్తు ధర్మాన్ని పాటించాల్సిందే. రెండోది, ఇప్పుడు మన బ్రహ్మనాయుడు గారు అడిగిన క్వశ్చన్ ప్రకారం ఒకటి సార్, ఇక్కడ పిఠాపురం అన్నది పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గం అండి. అందులో ఎటువంటి ఇది లేదు. ఎందుకంటే ఇక్కడ పిఠాపురాన్ని మన గతంలోనే 2019 ఎలక్షన్లోనే అంటే మనం వాస్తవంలో మాట్లాడుకుందాం సార్, మేము వైసీపీ లాగా అబద్ధాలని నిజాల కింద చెప్పలేను. 2019లో జనసేన పార్టీ కంపేరిటివ్ గా తక్కువలో ఉన్నది. ఎందుకంటే మేము అందరం కూడా ప్రజారాజ్యంలో ఉన్న పరాజయాన్ని పెట్టుకుని దానిలో ఉన్న మైనస్ నుంచి మేము మొదలైంది. అంటే జనసేన పార్టీ అనేది 0 నుంచి మొదలవలేదు సార్, -10 నుంచి మొదలైంది. ఈ రోజు
అది +10, 20కి వెళ్తున్న పరిస్థితిలో ఉంది. 2019లో ఏదో జరిగింది కదా, 2024లో కూడా అదే జరుగుతుందని భ్రమలో ఉండకూడదు సార్. మీరు గతాన్ని గుర్తుపెట్టుకుని, గతంలో మాకు 151 సీట్లు వచ్చాయి కదా, మాకు ఈ రోజు ఇంకొక 20 సీట్లు పోతున్నా, 30 సీట్లు పోయినా మేము 120 సీట్లతో గెలిచేస్తాం కదా అని మీరు ధీమాలో ఉండకండి. ఎందుకంటే అప్పుడు చిన్న మొక్కలా ఉన్న జనసేన ఈ రోజు మహావృక్షం కింద తయారైంది. దానికి తోడు ఈ రోజు తెలుగుదేశం, బీజేపీ కూడా కలిసి ఒక మహా అరణ్యం కింద ఉన్న పరిస్థితి ఇక్కడ ఉందండి. ముద్రగడ గారు వారు చాలా పెద్ద నాయకులు, డెఫినెట్ గా మేము అందరూ కూడా గౌరవించదగ్గ నాయకులే, ఆయనకి మేము గౌరవిస్తాము. అదే విధంగా రాజకీయాలు వేరండి, ఆయన మీద గౌరవం వేరు. ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో కేవలం కాపులు ఎక్కువ ఉన్నారు కదా, అందుకని పవన్ కళ్యాణ్ గారు పోటీలో దిగుతున్నారు అనుకున్నది చాలా అమాయకత్వం అండి. ఎందుకంటే ఈ రోజు ఒకటండి, కాపు కులం అన్నది ఎవరికి కూడా కొమ్ము కాయదండి, ఏ పార్టీకి కొమ్ము కాయదు. జనసేన పార్టీ అన్నా, తెలుగుదేశం అన్నా, వైసీపీకి కూడా కొమ్ము కాయదండి. అది ఎవరి కాళ్ళకి ఇండివిజువల్ గా ఉంటుందో వాళ్ళ పరిస్థితి ప్రకారం వాళ్ళు ఆయా పార్టీలకి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అదే విధంగా జనసేన పార్టీ అన్నది, పవన్ కళ్యాణ్ అన్నది ఒక కులానికి సంబంధించిన వ్యక్తిని కాదు సార్. ఇది కులాలను కలుపుకుంటా, మతాలను కలుపుకుంటా వెళ్ళి పార్టీ జనసేన పార్టీ. మరి కాపులు ఎక్కువ ఉన్న దగ్గర ఎందుకు పోటీ చేశాడు సార్? గౌరవం నీలాంటి కులానికి అవసరమైతే అసెంబ్లీ పంపించచ్చు కదా, ఒక స్టెప్ తగ్గేసి అన్ని కాపుల్లో ఓటింగ్ ఎంత వస్తుంది సార్? ఇక్కడ 91,000 మాత్రమే కాపు ఓటింగ్. నారాయణమూర్తి గారు ఆగండి, ఒక్క నిమిషం. నారాయణమూర్తి గారు ఆగండి. పార్టీ అడ్డా అది, అక్కడికి ఎందుకు వెళ్ళి పోటీ చేశాడు? నీలాంటి వాడు పంపించచ్చు కదా. ఆయన నిజంగా నారాయణమూర్తి గారు అత్యధికంగా రెడ్డి సామాజిక వర్గం ఓట్లున్న నియోజకవర్గాల్లో టాప్ 5 లో పులివెందులు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందులు దాటి వేరే నియోజకవర్గాలు దగ్గర 65,000 నుంచి 70,000 రెడ్డి సామాజిక వర్గం ఓట్లున్న నియోజకవర్గం పులివెందులు. మీరు అది గుర్తు పెట్టుకోవాలి. నేను చెప్తున్నా, ఫస్ట్ ఏదో తెలుసా, రెడ్డి ఎక్కువ ఉన్నది టాప్ 2 లోనే 3 లో ఉంటది. అయితే మన ఈస్ట్ గోదావరిలో ఉంది రెడ్డిస్ ఎక్కువ నియోజకవర్గం, మన ఈస్ట్ గోదావరిలో ఉంది. రాజమండ్రి పక్కన తెలుసా విషయం? తెలుసా? అక్కడ బీసీలు ఎక్కువ. అక్కడ కూడా సార్ ఇంకొకటి, సరే అది పక్కన పెట్టండి. పులివెందుల్లో ఉందా లేదా? పులివెందుల్లో 70,000 రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయా లేవా అది చెప్పండి. ఈ కార్యకర్తకి ఇచ్చి పాపం కష్టపడ్డాడు, ఎన్నాళ్ళు కష్టపడ్డాడు అన్నాడు. ఆయనకి ఇచ్చి పోటీ చేసి నువ్వు ఎక్కడికైనా మళ్ళీ గాజువాకి వెళ్ళి పోటీ చేసి కదా, అక్కడ కూడా ఎక్కువే ఉన్నారు కదా, అక్కడ ఎక్కువ ఉన్నారని వెళ్ళాడు. అప్పుడు ఎక్కువ ఉన్నాడని వెళ్ళాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రమ్మని కోరింది మేము సార్. ఎందుకంటే మా అధినేత మా అంతేగాని జనసేన పార్టీలో స్వార్థంతో ఎవరు ఈ రోజు ఎవరైనా సరే రాష్ట్ర కోసం కళ్యాణ్ గారు చేస్తున్నారు, ఆయన కోసం మేము అందరం రెడీగా ఉన్నాం సార్. చంద్రబాబు నాయుడే ఓడిస్తాడు. పార్టీ నిర్ణయం, ఆయన అధినేత నిర్ణయం, అది ఆయన ఇష్టం కదా, అని స్వేచ్ఛ ఉంటుంది కదా. కార్యక్రమం లేదు, నేర్చుకునే కార్యక్రమం లేదు. ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు ఆగండి, దయచేసి ఆగండి. నారాయణమూర్తి గారు, శ్రీధర్ గారు ఒక్క అంశం కంక్లూడ్ చేయండి. ముద్రగడ పద్మనాభం గారి చేరిక వైసీపీలో పిఠాపురంలో జనసేన ఓట్ బ్యాంక్ మీద ఏమైనా ఇంపాక్ట్ చూపించే పరిస్థితి ఏమైనా ఉందా? అదొక అంశం కంక్లూడ్ చేయండి సార్. ఏం ఉండదు సార్, ఇక్కడ ఏ నాయకుడు కూడా ఈరోజు జనసేన పార్టీ పిఠాపురంలో విజయాన్ని ఆపి పరిస్థితి ఏం లేదు. కేవలం మేము మెజారిటీ కోసం అంటాం. ఎందుకంటే ఇది చాలా క్లిస్టల్ క్లియర్ గా ఉన్న నియోజకవర్గం అండి, చాలా సింపతి కలిగిన నియోజకవర్గం. ఎందుకంటే ఇక్కడ ప్రజలందరూ ఆలోచిస్తారు సార్, ఇవాళ మీకు పైన ఏ గవర్నమెంట్ వచ్చినా దాంతో సంబంధం లేకుండా ఓటింగ్ చేసే నియోజకవర్గం ఏమన్నా ఉందంటే అది పిఠాపురం నియోజకవర్గం అండి. ఇక్కడ క్యాండిడేట్ ని బట్టేస్తారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి రావాలని మేము ప్రజల్లో తిరుగుతున్నాం, ప్రజలు నాడి చేసిన మనిషిగా మాట్లాడుతున్నాను నేను. మేము అందుకోసమనే మేము అందరూ కూడా త్యాగల రోజు ప్రజలు ఏమి నిర్ణయించుకున్నారు దాన్ని నాయకుడు ఒక పార్టీకి వెళ్తే ఆ పార్టీకి ఓటైన పరిస్థితి అండి. ముద్రగడ గారు వచ్చిన, గీత గారు పోటీ ఇంకోటి విషయం కూడా చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారే వచ్చి పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారు విజయాన్ని ఆపలేరు. మెజారిటీ ఆయన ఒకవేళ డబ్బు వెచ్చల్లవిడిగా ఇక్కడ ఖర్చు పెట్టినస్తే కొంచెం మెజారిటీ తగ్గుతుంది తప్ప ఆయన విజయాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు సార్. ఈవెన్ సింగిల్ గా పోటీ చేసిన జనసేన పార్టీ సింగిల్ గా వెళ్ళినా, గుర్తులతో లేకుండా వెళ్ళినా కూడా పిఠాపురం ఆయన విజయం అయితే పక్కా ఖాయం. ట్రాక్ రికార్డ్ తెలుసా నీకు? వెంకటేష్ గారు ఒక్క నిమిషం మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం వెంకటేష్ గారు, నారాయణమూర్తి గారు దయచేసి ఆగండి. నారాయణమూర్తి గారు ప్రతి అంశంలో కామెడీ షో పెట్టదు పొద్దున్నే, డిబేట్ వెంకటేష్ గారు మీ ప్రకారం ఎలా ఉందంటే ఒకసారి ఎలక్షన్స్ తర్వాత అదేలేండి, వైసీపీ ఎలక్షన్స్ తర్వాత కామెడీ షోలు చేసుకోవడమే.
రమణ గారు ఎలక్షన్ తర్వాత వైఎస్ఆర్సీపీ కామెడీ షోలు చేసుకోవటం